హలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ వీడియో చాలా స్పెషల్ అయిందండి. రూపాయి ఖర్చు లేకుండా మీ మాస్టర్స్ ని కంప్లీట్ చేసే విధంగా ఒక సూపర్ కన్సల్టెన్సీ గురించి నేను మీకు చెప్పబోతున్నానండి. 20 years ఆఫ్ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ చాలా మంది దగ్గర విన్నాము. అండ్ ఇందులో ఏంటి అంత స్పెషల్ గా ఏముంది, ఇంకా ఏం తెలుసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ వరకు వచ్చేసాము. అండ్ రైట్ నౌ నేనైతే ఉన్నాను మన కుకట్పల్లి JNTU దగ్గరలోనే ఉన్న V-Source. సో ఇక్కడ ఒకటే అని కాదండి, చాలా విషయాలు ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము. సో అయితే మన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ అయితే మనం లోపలికి అయితే స్టెప్ ఇన్ అయిపోదాం. వచ్చేసేయండి. స్పేషియస్ గా ఉందండి ఆఫీస్ అయితే. పిల్లల భవిష్యత్తు బంగారుమయం చేయడానికి, సో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ స్టడీస్ మాస్టర్స్ అంతా కూడా ఏ కంట్రీస్ లో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ అలానే ఎలాంటి ఎలిజిబుల్ కావాలి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ అందించాలి, సో బ్యాంక్ లోన్స్ కి సంబంధించి చాలా ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అండ్ వీటన్నిటికీ కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగానే అనమాట. ఇప్పుడు మనకి మొత్తం వీటన్నిటి గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు నాగేంద్ర రావు గారు. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. సో నాగేంద్ర గారు, లోపల అలాగా స్టెప్ ఇన్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది నిజంగా. మరి చాలా మంది పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి, మరి పిల్లల్ని అబ్రాడ్ కి పంపిద్దామని. ప్రపంచ వ్యాప్తంగా మనం 1500 యూనివర్సిటీస్ తో టై అయిపోవడం జరిగింది. అలా మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడాను, అంటే వీసా ప్రాసెసింగ్ లో కానివ్వండి, అప్లికేషన్ లో కానివ్వండి, తర్వాత యూనివర్సిటీ డాక్యుమెంటేషన్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ గురించి, అలా A to Z ప్రాసెస్ మేడం. స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ పాస్పోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టిల్ వీసా అప్లికేషన్, వీసా వచ్చిన తర్వాత కూడాను ట్రావెలింగ్ లో కానివ్వండి, అండ్ దాంతో పాటు అక్కడ దిగిన తర్వాత మనకి అకామిడేషన్ సర్వీసెస్ లో కూడా V-Source 100% స్టూడెంట్స్ కి తోడుగా ఉంటుంది. 20 సంవత్సరాల నుండి మనం ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని మనం మాస్టర్స్ కి కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, అబ్రాడ్ లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, అలా పంపిస్తూ వాళ్ళ లైఫ్ లో సెట్ అవ్వడానికి ద మేజర్ కీ రోల్ ప్లే చేసిన V-Source ఈ రోజు మొత్తం మన ఆఫీస్ వచ్చేసి JNTU కుకట్పల్లి, వెరీ నియర్ బై మెట్రో స్టేషన్. ఇది మన ప్రతి ఆఫీస్ లో ఇలానే ఉంటాయి మేడం. ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్ లో చాలా కన్సల్టెన్సీస్ వచ్చాయి, కానీ వై ఓన్లీ V-Source? మా యొక్క ప్రొజెక్షన్ అప్కమింగ్ 20 years వరకు మేము ఎలా ఉండాలి, ఎలాంటి సర్వీస్ అనేది స్టూడెంట్స్ కి అందించాలి, అండ్ దాంతో పాటు ఎక్కడ స్టూడెంట్ కి ఇబ్బంది అవ్వకుండా స్టెప్ బై స్టెప్ మాకు సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉంది మేడం. ఒక్కసారి మీరు ఆఫీస్ కి వచ్చి కలిసారంటే పూర్తి క్లారిటీ వస్తుంది మేడం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇందాక చెప్పిన టీమ్ వైజ్ డివైడేషన్ కూడా ఎలా జరిగింది మొత్తం పూర్తి ఇన్ డెప్త్ డీటెయిల్ గా మన ఆఫీస్ చూద్దాం మేడం. ఓకే, మరి వెళ్దాం పదండి అయితే. ఇదంతా టోటల్ ఫస్ట్ ఫ్లోర్ మేడం. ఇదంతా కూడా ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కౌన్సిలింగ్. మాస్టర్స్ కి వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ మేడం, ఫస్ట్ స్టెప్ లో డెసిషన్ మేకింగ్ పాయింట్ ఇది. మనం ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం, ఆ కంట్రీలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ తర్వాత మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, PR ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం పూర్తి ఇన్ డెప్త్ డీటెయిల్స్ తీసుకునే ప్లేస్ మన ఈ ఫస్ట్ ఫ్లోర్ కౌన్సిలింగ్ సెక్షన్ మేడం. ఇక్కడ వచ్చేసి మనకు వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 10 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడా ఆ కంట్రీ మీద ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్న ప్లేస్ మేడం. సో ఇక్కడ తోటి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంతే మేడం, అంతే. ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం వచ్చే ప్లేస్ మేడం స్టూడెంట్స్. ఓవరాల్ గా ఎన్ని కంట్రీస్ కి చేస్తున్నారండి మేడం? మనం వచ్చేసి 12 దేశాలకు చేస్తాం మేడం. ఓకే. US, UK, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇలా చాలా కంట్రీస్ కి మనం అడ్మిషన్స్ చేస్తాం. 1500 యూనివర్సిటీస్ తో మనం టై అప్ అయినాం గ్లోబల్లీ. అండ్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ మార్కెట్ సినారియో చెక్ చేసుకుంటాం మేడం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ UK. అవునండి, ఈ మధ్య బాగా వినిపిస్తుంది UK కి వెళ్ళి చదవాలి, మాస్టర్స్ చేయాలని. ఎందుకంటారు? మనకు UK లో 1 year కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది. బట్ అకాడమిక్ వచ్చేసరికి 1 year ఉంటుంది. సెకండ్ ఇయర్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఇంటర్న్షిప్ ఇయర్ అండ్ ప్లేస్మెంట్ ఇయర్. అండ్ ద వరల్డ్ రెనౌన్డ్ యూనివర్సిటీస్ అన్ని కూడా UK లో మేడం ఉన్నాయి. ఒకటేమో ఎడ్యుకేషన్ క్వాలిటీ అందిస్తుంది, రెండోది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అండ్ దానితో పాటు ఫీ పర్టికులర్స్ ఆర్ వెరీ రీజనబుల్. 20 hours per week UK లో పార్ట్ టైమ్ ఈజ్ లీగల్.
ఓహో. అండ్ దానితో పాటు వీళ్ళు 1 year కోర్స్ చదువుకునే టైంలో ఒక 3 months వెకేషన్ హాలిడేస్ ఉంటాయి. ఓకే. ఆ 3 months వెకేషన్ హాలిడేస్ టైంలో దే కెన్ గో ఫర్ ఫుల్ టైం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే దాంట్లో కూడా మేడం అవుట్ ఆఫ్ 100% అంటే 100 మంది స్టూడెంట్స్ లో 75 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ టు గో ఫర్ యూకే. యూకే. అయితే ఇప్పుడు యూకేలో ఎనీ యూనివర్సిటీ, ఇప్పుడు స్టూడెంట్ కి నాకు పలానా యూనివర్సిటీలో కావాలి అన్నా కూడా మీ దగ్గరికి వచ్చి మేడం approach అవ్వచ్చు. ఏ యూనివర్సిటీ అయినా అడగండి మేడం యూకేలో, ఆ యూనివర్సిటీస్ కి వీఆర్ రెడీ టు అప్లై. ఓ నైస్ అండి. ఎందుకంటే మనం యూకేలో 200 యూనివర్సిటీస్ తో టై అయిపోయాం. మీరు స్పెసిఫిక్ గా నాకు ఈ యూనివర్సిటీ కావాలి, ఈ ప్లేస్ లో కావాలన్నా కూడా వీఆర్ రెడీ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ. అండ్ మెజారిటీ సెక్షన్ మేడం యూకే ఎందుకనంటే ఒకటి 1 year కోర్స్ అండ్ 2 years కోర్స్. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మనకు 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కి వెళ్ళొచ్చు. 2 years అక్కడ జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వితౌట్ ఎనీ కండిషన్. 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎంప్లాయ్మెంట్ వీసాకి వెళ్ళాలి అనుకుంటే దే కెన్ గో ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా. 5 years ఉంటుంది. మనకు స్టూడెంట్ వీసా అనేది టైర్ 4 వీసా, ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చేసరికి మనకు టైర్ 2 వీసా. ఆపర్చునిటీ మాత్రం అన్లిమిటెడ్ ఇన్ యూకే మేడం. ఓకే. ఇప్పుడు మనకి సెకండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో ఏముండబోతుంది? సెకండ్ ఫ్లోర్ అంతా కూడా అప్లికేషన్ టీమ్, ప్రాసెసింగ్ టీమ్,